కొండ నేలకి మందు వేస్తే ఉన్న నేలకి ఊడిందట. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది లిక్కర్‌కి సంబంధించి. ఆహ్, ఏది వైన్ షాపుల నుంచి పర్మిట్ రూమ్స్, బెల్ట్ షాపులు 3 యథేచ్ఛగా సాగుతున్నటువంటి రాష్ట్రంలో బెల్ట్ షాప్ అనధికారికంగా, పర్మిట్ రూమ్ అధికారికంగా నడుస్తున్నటువంటి రాష్ట్రంలో అంతకుముందు 5,000,00,00,000 దాకా జగన్ టైంలో వస్తే 38,000,00,00,000 దాకా ఆదాయం బాబు టైంలో పెరిగింది అన్నటువంటి క్రిందసారి 28 ఈ దఫా 38 అన్నటువంటి సిట్యుయేషన్‌లో ఘనంగా చెప్పుకుంటున్నటువంటి వేళ ఈ కల్తీ లిక్కర్ ద్వారా మరింత సంపాదించాలనుకున్నటువంటి 3 ప్రదేశాల్లో దొరికినటువంటి కల్తీ లిక్కర్ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో చూస్తే లాస్ట్ మంత్‌లో సేల్స్ తగ్గిందట. ఏకంగా రూపాయి కాదు, 2 కాదు 99,00,00,000 దాకా తగ్గిందన్నటువంటి 99,00,00,000 సెప్టెంబర్ కన్నా అక్టోబర్‌లో మద్యం విక్రయాలు తగ్గినాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌తో పోలిస్తే ఏకంగా 430,00,00,000 తగ్గినాయట. కొన్ని జిల్లాల్లో 25% పైగా తగ్గిందట. నాటు సారా, నాన్ డ్యూటీ మత్తు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమోనని ఇప్పుడు అనుమానిస్తున్నారట.